జడ్జెస్ మీరు చేసింది న్యాయమే, ఎందుకంటే అంత ఈజీగా జడ్జెస్గా కూర్చోవాలంటే నీకెందుకు అంత గుడ్డ బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా, నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. హే నమస్తే మిత్ర, ఒక ఫ్యూ డేస్ నుంచి ఎక్కడ చూసినా ఒకటే గోల, అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష. అసలు ఏందిరా మనోళ్ళకి పురాణాల మీద ఇంత ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది అని చూస్తే అది పురాణాల్లో చెప్పిన అగ్ని పరీక్ష కాదు, ఈ పూతరేకు షో బిగ్ బాస్ లోకి పోవడం కోసం అగ్ని పరీక్ష అంట. అగ్ని పరీక్ష కాదు, ఇది అజ్ఞానుల పరీక్ష. జనాల్లో తింగర్నాయాలు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడానికి. ఇప్పటికే క్యాస్ట్, పాలిటిక్స్, ఆఖరికి సినిమా హీరోల విషయంలో కూడా మావాడిదే పెద్దది అని కొట్టుకుని చేస్తున్నారు. చివరికి ఈ బొక్కలో బిగ్ బాస్ లో వాళ్ళ కోసం కూడా నా బ్రో, అది కూడా షో కాదు, షోకి పోవడానికి ఆడిషన్స్ కోసం. ఎందుకు నీకు బతుకు, ఎందుకు నువ్వు బతుకుతావు? సో మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ తెలుసు కదా, పక్కనోళ్ళ కొంపల్లో తొంగి చూసే అలవాటు ఉన్న వాళ్ళ కోసం వీళ్ళే ఒక కొంప క్రియేట్ చేసి ఆ కొంపలో విషయాలు ప్రతి కొంపలోకి టెలికాస్ట్ చేస్తుంటారు. దీంట్లో ఫస్ట్ కొంచెం మీడియం రేంజ్ సెలబ్రిటీస్ ఉండేవాళ్ళు. సీజన్ మారే కొద్దీ వాళ్ళ పక్కింటి వాళ్ళకి కూడా వాళ్ళు ఎవరో తెలియని సెలబ్రిటీస్ వచ్చారు. మెల్లిగా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోతూ ఉండడంతో సింపతి కోసం కామన్ పీపుల్ ని కూడా తీసుకుంటామని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్. నాగరాజ్ గారు నన్ను బిగ్ బాస్ లోకి తీసుకోండి, నేను పుట్టినప్పుడు కూడా అమ్మ అమ్మ అని ఏడవకుండా అన్నపూర్ణ స్టూడియోస్ అని ఏడ్చా. ఈ కామన్ పీపుల్ సింపతి ఏదో బాగుంది అని దీనికి సపరేట్ గా అగ్ని పరీక్ష అనే షో స్టార్ట్ చేశారు. ఈ షో ఫార్మాట్ ఏంటంటే బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్ జడ్జెస్ గా ఉండి ప్రెసెంట్ బిగ్ బాస్ లోకి పోవాలి అనుకునే కామన్ పీపుల్ ని వింత వింత వేస్ లో టెస్ట్ చేసి చివరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళని కొంపలోకి పంపిస్తారు. రోడీస్ OLX వర్షన్ అనమాట. ఇప్పుడు దీనికి సీజన్ 2 నడుస్తుంది. తెలుగు స్టేట్స్ లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఫేవరెట్ హీరో మూవీ 1000 crores కొట్టడం అయితే సెకండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ బిగ్ బాస్ లోకి పోవడం. కాబట్టి కామన్ పీపుల్ నుంచి కొద్దో గొప్ప ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు చాలా మంది అప్లై చేశారు. వాళ్ళు వీళ్ళని బొట్టు పెట్టి పిలవలేదు, వీళ్ళే అప్లై చేశారు. సో ఇలా షార్ట్ లిస్ట్ చేసి షో స్టార్ట్ అయింది. ఇప్పుడు అంతమంది వెళ్తే అందరినీ సెలెక్ట్ చేయలేరు కదా, ఆబ్వియస్లీ 90% రిజెక్టే చేస్తారు. బట్ మనం సిగ్మా బాయ్స్ కదా, ఒక అమ్మాయి ప్రపోజల్ రిజెక్ట్ చేస్తేనే తీసుకోలేక అమ్మాయిని అమ్మనాబూతులు తిడతాం. అలాంటిది అంత పెద్ద షోలో అందరి ముందు రిజెక్ట్ చేస్తే ఎందుకు ఊరుకుంటాం? మనకున్న సోషల్ మీడియా ఫాలోవర్స్ లో మనం కరెక్ట్ అనిపించుకోవడానికి షోని జడ్జెస్ ని పర్సనల్స్ తీసుకొని వచ్చి తిట్టడం స్టార్ట్ చేస్తాం. కాదు ఇదేమైనా ఫస్ట్ సీజనా లేకుంటే జడ్జెస్ ఏమైనా కొత్త వాళ్ళ? ఎప్పటి నుంచో అదే ఫార్మాట్, అదే బొక్కలో షో అని తెలిసినా కూడా పిలవని పెళ్లికి పోయిన పంతుల్లాగా మీరే కదా అప్లై చేసింది. సెలెక్ట్ చేసుంటే మాత్రం ఆహా నేను తోపు, హౌస్ లో చూపిస్తా నా ఊపు. ఇప్పుడు రిజెక్ట్ చేశారు కాబట్టి బిగ్ బాస్ గాడు పెద్ద నక్క, జడ్జెస్ అంతా బొక్క. ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మమ్మల్ని రిజెక్ట్ చేశారు అని రీల్స్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎవరు దేకట్లే అన్నప్పుడు ఎంట్రీ ఇచ్చాడు ఉప్పల్ బాలు. అక్కడికి వెళ్ళి నేను ఒకప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అలాంటి వల్గర్ వీడియోస్ చేశా, ప్రెసెంట్ నేను చేంజ్ అయిపోయా అని తన స్టోరీ చెప్పుకున్నాడు. ఇప్పుడు జడ్జెస్ ఉన్నదే ట్రిగర్ చేసి TRP తీసుకొని రావడం కోసం కాబట్టి. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్, అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. అలా అడిగితే అవును స్టార్టింగ్ లో వల్గర్ వీడియోస్ చేశా, తర్వాత చేంజ్ అయిపోయా అని చెప్పాడు. అక్కడ కూడా కొంచెం మాటలు తడబడుతూ యాంగ్షియస్ గానే ఉన్నాడు. జడ్జెస్ ఇంకా మిగతా కంటెస్టెంట్స్ నీకన్నా బెటర్ ఉన్నారు కదా, నిన్నెందుకు సెలెక్ట్ చేయాలి అని రిజెక్ట్ చేసేసారు. ఇక్కడ వరకు ఓకే, కానీ జనాలు ఎందుకు ట్రిగర్ అయ్యారంటే సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు మిమ్మల్ని పంపితే మేము? బిగ్ బాస్ సమాజానికి మెసేజ్. సూపర్ జోక్ అన్న. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ముందు పోయిన వాళ్ళందరూ ఏదో APJ అబ్దుల్ కలాం అయినట్లు ఒక సీజన్ లో ఇట్లనే ఫార్మర్ బిడ్డ అని సింపతితో పోయి విన్ అయిన తర్వాత నేనే తోపు అని పోలీసుల మాట వినకుండా స్టాంపెడ్ చేశాడు ఒకడు. తర్వాత జైలు కోర్టు చుట్టూ తిప్పారనుకోండి, అది వేరే విషయం. అప్పుడేం మెసేజ్ ఇచ్చారు బ్రో బిగ్ బాస్ వాళ్ళు? లేకుంటే సడన్ గా ఇప్పుడే సోషల్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసిందా? నీ టాలెంట్ ఏంటి అంటే నవదీప్ బ్రోకి మసాజ్ చేస్తా అనాల్సింది బాలు బ్రో, అప్పుడైనా సెలెక్ట్ చేసేవాళ్ళేమో. ఉప్పల్ బాలు మా బెస్ట్ ఫ్రెండ్, బిగ్ బాస్ 10 లోకి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అవసరమైతే నాగార్జున గారికి ఇండియన్ స్టైల్ మసాజ్ గానీ థాయి మసాజ్ అయినా కూడా చేస్తాడు. అక్కడ నవదీప్ ఇంటెన్షన్ ఏమై ఉండొచ్చు అంటే ఒకప్పుడు ఉప్పల బాలు అలాంటి వీడియోస్ చేశాడు, ఇప్పుడు ఫేమ్ వచ్చాక చేంజ్ అయిపోయి బిగ్ బాస్ లోకి తీసుకుంటే రేపు మిగతా జనం కూడా బిగ్ బాస్ కోసం అలాంటి వీడియోసే చేస్తారేమో అని. బట్ ఆడియన్స్ వాంట్స్ దట్ అతి కాబట్టి ఆ చాయిస్ ఆఫ్ వర్డ్స్ కొంచెం హ్యూమిలియేటింగ్ అనిపించింది. నవదీప్ బ్రో రెడ్ ఇవ్వగానే బిందు మాధవి అక్క ఇలా అన్నారు, అలా అడిగితే కాదు మేడం నేను వీడియోస్ కోసం అలా చేశా అన్నాడు. ఎప్పుడు ఎవరి సైడ్ తీసుకుందామా అని ఉండే జనాలు అలా ఎలా అడుగుతావు నువ్వు, అతన్ని అవమానిస్తున్నావని కామెంట్స్ కింద తిట్టడం స్టార్ట్ చేశారు. ఉప్పల్ బాలు వీడియోస్ మొత్తం తను అమ్మాయిల డ్రెస్ వేసుకుని డాన్స్లు వేయడమే ఉంటుంది. సో ఎవరికైనా డౌట్ వస్తుంది రియల్ గా ట్రాన్సా లేకుంటే యాక్టింగా అని. ఇక్కడ ఇంకా పెద్ద ఐరనీ ఏంటంటే ఉప్పల్ బాలుని ఒకప్పుడు చెక్క కేవర్డ్ అని ట్రోల్ చేసిన జనమే ఇప్పుడు తనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ జడ్జెస్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఓట్స్ వేసిన జనమే ఇప్పుడు వీళ్ళని తిడుతున్నారు.
అసలు ఏం కామెడీ గాళ్ళురా హ్యూమన్ బీయింగ్స్. భలే ఉంటాయి వీళ్ళు చేసేవి టైంకి తగ్గట్లు. అక్కడ రిజెక్ట్ చేయడం చేయకపోవడం జడ్జెస్ యొక్క చాయిస్. కానీ ఆ మాట్లాడే పద్ధతి కొంచెం వేరేలా ఉంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదేమో. లేకుంటే కాంట్రవర్సీనే మెయిన్ గోలా. క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేసేటప్పుడే తన డీటెయిల్స్ సోషల్ మీడియా వీడియోస్ చూస్తారు. అంత వల్గర్ అనుకున్నప్పుడు అప్పుడే రిజెక్ట్ చేయాల్సింది. మేబీ ఇట్లా చేస్తే జనాల ఎమోషన్స్ ఎక్కువ ట్రిగర్ అయ్యి షోకి ఇంకా ఎక్కువ రీచ్ వస్తుంది అని ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఉప్పల బాలుని పెట్టినట్లున్నారు. నేను అసలు ఒక్క బిగ్ బాస్ ఎపిసోడ్ చూడలేదు, కానీ ఈ అగ్ని పరీక్ష మాత్రం చూసా అంటే అర్థం చేసుకోండి వాళ్ళ స్ట్రాటజీ. ఇది వ్యాపారం. ఉప్పల్ బాలు అయితే మీడియాలో డిబేట్లు, ఇన్స్టాలో 50 రీల్స్ పెట్టుంటాడు ఈ టాపిక్ మీద. నీకెందుకు అంత గుడ్డ బల్పు నవదీప్గా? కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణమవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళడానికి రీజన్ జనాల్లో తన మీద ఉన్న ఒపీనియన్ మార్చడానికి అని చెప్పాడు. అక్కడ అయిన దానికి జనమంతా ఉప్పల్ బాలుకే సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ పాజిటివిటీని యూజ్ చేసుకోకుండా మళ్ళీ బూతులు తిడుతూ వీడియోలు చేస్తే ఇప్పుడు ఉన్న పాజిటివిటీ కూడా దొబ్బుద్ది కదా. సెలెక్ట్ అయి ఉంటే హౌస్ లో ఉన్న వాళ్ళు జడ్జెస్ కన్నా దారుణంగా హ్యూమిలేట్ చేస్తారు, ఎలిమినేట్ చేస్తారు. అప్పుడు ఎవరిని తిడతారు? కంటెస్టెంట్స్ నా లేకుంటే నాగార్జున సార్నా? ఇది ఇలా ఉండగా మిగతా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ స్టోరీస్ రీల్స్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. లైక్ వీళ్ళ గురించి చెప్తే ఎవరు చూడట్లే అని ఉప్పల్ బాలుకి సపోర్ట్ చేస్తున్నట్లు చేసి వీళ్ళని రిజెక్ట్ చేయడం కూడా రాంగ్ అనడం. వీళ్ళకి ఆ బిగ్ బాస్ కి పెద్ద తేడా లేదు. ఇద్దరు రీచ్ కోసం ఉప్పల్ బాలుని వాడుకోవడమే. బిగ్ బాస్ అనేది ఒక టీవీ షో. మెయిన్ పర్పస్ జనాలని అట్రాక్ట్ చేయడం. వాళ్ళ షోకి ఎవరు మంచి ఎంగేజ్మెంట్ తీసుకుని రావచ్చు, ఎవరి స్టోరీస్ కి జనాలు ఎక్కువ కనెక్ట్ అవ్వచ్చు అని వాళ్ళ ఓన్ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలానే ఒకరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పుల్లారావు పాలిటిక్స్, కొట్టుకుని సావడం, ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం, ఇవన్నీ ముందే టెస్ట్ చేసి తీసుకోవడం అనేది వాళ్ళ షో కాన్సెప్ట్. నిప్పుల్లో తోసి నువ్వు వర్తి అనిపిస్తేనే బయటకు వస్తావని. అంతేకాని నాకు ఫాలోవర్స్ ఉన్నారు నన్ను తీసుకోండి అంటే ఊరికి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఇప్పుడు. అందుకే దాని పేరు అగ్ని పరీక్ష. ఇన్స్టాగ్రామ్ పరీక్ష కాదు. ఫ్రంట్ కెమెరాలో వీడియోస్ రికార్డ్ చేసి రీటేక్స్ చేసి ఎడిట్ లో సౌండ్ ఎఫెక్ట్స్ వేసి పోస్ట్ చేయడం వేరు, రియల్ లైఫ్ లో జనాల్ని ఎంగేజ్ చేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హియర్ మీ అవుట్ అని నచ్చింది వాగుతుంటా. అదే బయటికి పోతే బార్బర్ కి హెయిర్ కట్ ఎలా కావాలో కూడా చెప్పలేను. ఇక్కడ తేడా ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. ఆన్లైన్ లో నెంబర్స్ వేరు, రియల్ లైఫ్ లో ఉండే కాన్ఫిడెన్స్ వేరు. అక్కడ అసలు ఇన్స్టాలో ఫేమ్ లేని వాళ్ళని కూడా పర్ఫార్మెన్స్ బాగుంది అని సెలెక్ట్ చేశారు. పర్ఫార్మెన్స్ లేని వాళ్ళకి 100K ఫాలోవర్స్ ఉన్నా కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఎడిటెడ్ వీడియోస్ లో సౌండ్ ఎఫెక్ట్స్ వేసి ఇక్కడ నవ్వాలి అని చెప్పినట్లు అక్కడ రియాలిటీ షోస్ లో చెప్పలేం కదా. జబర్దస్త్ లాంటి షోల్లో అయితే చెప్పొచ్చు అనుకోండి. ఉప్పల్ బాలు ఆర్ ఇంకెవరైనా సరే షోలో జనాల్ని ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళ వల్ల మనకి టీఆర్పీ వస్తుంది అని తెలిస్తే పక్కా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అయినా తీసుకుంటారు. వాడికి నువ్వెవడో సంబంధం లేదు, వాడి వ్యాపారం నడవాలంతే. వాడికి ఏమన్నా నీ మీద పాత పగలు ఉన్నాయా? నీ వల్ల యూజ్ ఉన్నా కూడా రిజెక్ట్ చేయడానికి. అందరూ మాది ఎడిట్ చేశారు మొత్తం వేయలేదు అంటే అది కూడా సేమ్ లాజిక్. ఇద్దరు అరగంట మాట్లాడితే ఒకడు మాట్లాడిన దాంట్లో 10 minutes ఎంగేజింగ్ ఉండొచ్చు, ఇంకొకటిది 1 minute ఉండొచ్చు. వాళ్ళకి ఏది ప్రాఫిట్ ఇస్తే అదే ఉంచుతారు. ఎడిట్ చేయకుండా 70 మంది మాట్లాడిన దానికి 70 ఎపిసోడ్స్ చేస్తే మళ్ళీ మీరే అంటారు ఇది బిగ్ బాస్ కాదు బోర్ బాస్ అని. సో పాయింట్ ఏంటంటే అది వాళ్ళ షో, వాళ్ళ రూల్స్. అన్ఫేర్ అనిపించినా సరే వాళ్ళకి నచ్చిందే చేస్తారు. రిజెక్ట్ అయినందుకు ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి బ్రో. అసలు ఆ లబ్కోర్ టాస్కులు చూసారా? ఫిజికల్లీ ఎమోషనల్లీ టార్చర్ చేసేలా ఎలా ఉన్నాయో. పియర్సింగ్ చేయించుకోవాలంట, ఎక్స్ కి కాల్ చేసి సారీ చెప్పి ఇంకో ఛాన్స్ అడగాలంట. ఏం సాడిస్ట్ గాళ్ళు ఉన్నారా? అయినా అదేమన్నా యూపీఎస్సీ ఇంటర్వ్యూ అన్నా ఫెయిల్ అయ్యా అని బాధపడడానికి. ఇది ఎన్నో సీజనో కూడా తెలియదు నాకు. ముందంతా విన్నర్స్ అయిన వాళ్ళు సగం మంది ఎటుపోయారో కూడా తెలియదు. ఆ షార్ట్ టైం ఫేమ్ కోసం ఇన్ని తిప్పలు. అంటే అదేం రాంగ్ కాదు, ఒక ప్లాట్ఫామ్ కావాలి మీ రీచ్ కోసం అనుకోవడం. కానీ అదొక్కటే ప్లాట్ఫామ్ కాదు. వాళ్ళు కొంపలోకి పోకుండా రిజెక్ట్ చేసినంత మాత్రాన మీ కొంపలు మునిగిపోలేదు. వాళ్ళు పెట్టుకున్న రిక్వైర్మెంట్స్ కి మీరు సెట్ అవ్వట్లేదు అని అంతే. మీరు జస్ట్ ఒక రిజెక్షనే తీసుకోలేరు, ఇంకా సెలెక్ట్ అయితే లోపల జరిగే గొడవలు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళకి అది తెలిసే తోసేశారు. ఒక జాబ్ కోసం ఇంటర్వ్యూకి పోతే హెచ్ఆర్ గార్డ్ కూడా మీ రెజ్యూమే ఆర్ స్కిల్స్ చూసి రిజెక్ట్ చేస్తాడు, లేదంటే వాడి పర్సనల్ రీజన్స్ తో అయినా రిజెక్ట్ చేస్తాడు. మనం బాబ్ లెక్క ఒక స్మైల్ ఇచ్చేసి వచ్చేస్తాం కానీ ఆ హెచ్ఆర్ గార్డ్ లింక్డ్ఇన్ లోకి వెళ్ళి నన్ను ఎందుకు రిజెక్ట్ చేసావని బూతులు తిట్టాం కదా. ఇది అంతే. కాకపోతే ఇక్కడ జనాలు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో సైడ్ తీసుకుంటారు. నిజంగా అంత అన్ఫేర్ గా ఉంది అనిపిస్తే ఒక పని చేయండి, కంటెస్టెంట్లు వెళ్ళడం మానేయండి, జనాలు చూడడం మానేయండి. అబ్బే అది మాత్రం చేయరు, అక్కడికే పోవాలి, అదే చూడాలి. ఆ బిగ్ బాస్ గాడేమో ఇంకా కొత్త కొత్త ఐడియాస్ తో వస్తాడు. బిగ్ బాస్ ఓటీటీ, అగ్ని పరీక్ష అని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే మీలో మీరు కొట్టుకొని సావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ కూడా వద్దురా బాబు, మేము మమ్మల్ని వదిలేయండి. చివరికి ఆ జడ్జెస్ బానే ఉంటారు, బిగ్ బాస్ బానే ఉంటాడు, కంటెస్టెంట్లు రీల్స్ ఇంటర్వ్యూస్ చేసుకుని బానే ఉంటారు. ఇక నీ మట్టు మేము చెప్పే సొల్లు వింటా ఉండవు. సో ఇంతే వాళ్ళ వీడియో. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి బిగ్ బాస్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి, మిమ్మల్ని బ్లాక్ చేస్తా. వెళ్ళి ఇన్స్టాలో ఫాలో అయిపోండి. బాయ్.